ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మొదటిసారిగా ట్రాన్స్ఫర్స్ పద్ధతి ఈ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఈ అమలు చేసిన పద్ధతిలో మా 36వ వార్డు సచివాలయానికి సంబంధించి 5గురు సచివాలయం ఎంప్లాయీస్ రీసెంట్గా వచ్చిన ట్రాన్స్ఫర్స్లో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కాబట్టి గత 4 ఏళ్లుగా వీళ్ళతో మాకున్నటువంటి అనుబంధము, ప్రతి పబ్లిక్కి సంబంధించిన ప్రతి పథకము, పబ్లిక్కి సంబంధించిన ప్రతి పనిని వీళ్ళు ఇబ్బంది పెట్టకుండా జనాల్ని మా సలహాలు తీసుకొని, మేము ఏదైనా సూచిస్తే కూడా తీసుకొని, ఏదైనా తప్పైతే తప్పని చెప్పడము, లేదా రైట్ అయితే రైట్ అని చెప్పడము, ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలను ఇటు నాయకులను బ్యాలెన్స్ చేస్తా ఇన్ని రోజులు నిర్విరామంగా వారి సర్వీసెస్ని మా 36వ వార్డుకి అందించినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతూ, కృతజ్ఞతను తెలుపుతూ, ఈరోజు మా అడ్మిన్ అయినటువంటి కిరణ్ కుమార్ గారు, మా శానిటేషన్ సెక్రటరీ అయినటువంటి కిషోర్ గారికి, మరియు మా ఎడ్యుకేషన్ సెక్రటరీ అయినటువంటి కౌలుట్లయ్య గారికి, వెల్ఫేర్ సెక్రటరీ అయినటువంటి రామాందేల్ గారికి, మరియు మహిళా పోలీస్ అయినటువంటి అనుపమ గారికి ఘనంగా సన్మానించుకొని వారికి బాధతో వీడుకోలు తెలుపుతా ఉన్నాము. వీళ్ళు ఎక్కడున్నా కూడా ఫ్యూచర్లో ఇంకా వారు చేసేటువంటి జాబ్లో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.